వెల్కమ్ టు బిగినర్ ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత పారాయణలో ఈరోజు 7వ అధ్యాయము విజ్ఞాన యోగము లేదా జ్ఞాన విజ్ఞాన యోగము. 5వ శ్లోకము, శ్లోక నెంబర్ 5. అపరేయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూతాం మహాబాహో యయేదం ధార్యతే జగత్. తాత్పర్యం: ఓ మహాబాహు అర్జున, ఇది నా యొక్క తక్కువ స్థాయి శక్తి, కానీ దానికి అతీతంగా నాకు ఒక ఉన్నతమైన శక్తి ఉన్నది. అదే జీవశక్తి. అది ఈ జగత్తు యందు ఉన్న జీవరాశులకు మూలాధారమైన జీవాత్మలను కలిగి ఉంటుంది. శ్రీకృష్ణుడు ఇప్పుడు పూర్తిగా భౌతిక శాస్త్ర పరిధి దాటి వెళుతున్నాడు. ఇంతకు క్రితం శ్లోకంలో పేర్కొన్న 8 అంగముల ప్రకృతి తన తక్కువ స్థాయి భౌతిక శక్తి అని వివరిస్తున్నాడు. కానీ ఉన్నది అది మాత్రమే కాదు, ఉన్నతమైన ఆధ్యాత్మిక శక్తి ఇంకోటి కూడా ఉంది. ఇది జడ పదార్థం కంటే పూర్తిగా అతీతమైనది. ఈ శక్తియే జీవశక్తి. ఇది జగత్తులోని సమస్త ఆత్మలను కలిగి ఉంటుంది. భగవంతుడు సర్వోన్నత శక్తిమంతుడు మరియు ఉన్నదంతా ఆధ్యాత్మికమైన, భౌతికమైన. ఆయన నిమ్న స్థాయి లేదా ఉన్నత స్థాయి శక్తులతో కూడుకున్నదే. ఈ జగత్తులో 3 అస్తిత్వాలు ఉన్నాయి. 1 పదార్థము లేదా ద్రవ్యము, ఇది నశించేది. 2 జీవాత్మలు, ఇవి నాశనము లేనివి. 3 భగవంతుడు, ఈయన పదార్థము మరియు ఆత్మలను కూడా నియంత్రించేవాడు. భగవంతునిపై ధ్యానం చేయటం వలన, ఆయనతో ఏకమవటం వలన మరియు ఆయనలా అవటం వలన ఆత్మ ఈ ప్రపంచపు మాయ నుండి స్వేచ్ఛ పొందుతుంది. మీనింగ్ ఆఫ్ ది శ్లోక ఈస్: ఓ మైటీ ఆర్మ్డ్ అర్జున్, such is my inferior energy, but beyond it I have a superior energy. This is Jiva Shakti, which comprises the embodied souls who are the basis of life in this world. Sri Krishna explains that beyond the eightfold Prakriti, the material energy, which he says is inferior, there exists another that is far more superior. This energy is completely transcendental as compared to the lifeless matter. It is his spiritual energy, that is the Jiva Shakti, which includes all the living souls of the world. Now he has moved from explaining material science towards the spiritual realm. God is supreme. He is the governor of both the lower material and the higher spiritual energies. There are 3 entities in existence. 1 is matter, which is perishable. 2 is the individual souls who are imperishable. 3 is God, who is the controller of both matter and the souls. By meditating upon God, uniting with Him, and becoming more like Him, the soul is free from the world's illusion. Om Namo Bhagavate Vasudevaya.